మీ భవిష్యత్తు కోసం ఈ సమావేశం. ఇక్కడ ఉన్నరే మీ అమ్మలు మీ నాయనలు వచ్చిండ్రే, మీ బంగారు భవిష్యత్తు ప్రమాదంలో పడవద్దు. ఈ రోజు ఈ దేశం మీద అనేక సవాళ్లు వస్తున్నాయి కదా, ఆ సవాళ్ల నుంచి రేపటి భారతదేశాన్ని కాపాడడం కోసమే ఇవాళ గ్రామం లోపల హిందూ సమ్మేళనాలు అవుతా ఉన్నాయి. హిందూ ఏనాడు తల వంచిన చరిత్ర హిందూకు లేదు, వెనుకడిగేసినటువంటి చరిత్ర హిందూకు లేదు. 1000 సంవత్సరాలు ఈ దేశం మీద మొట్టమొదటిసారి ముస్లిం మతోన్మాదం 628వ సంవత్సరం లోపల దాడి చేసింది. రాజా దహీర్. ఈనాటి చరిత్రలో మనకు తెలియదు, ఈనాటి చరిత్రలో మనం చదువుకోము. రాజా దహీర్ తిప్పికొట్టిండు ఇస్లామిక్ మతోన్మాద దాడులను. రాజా లలితాదిత్య మనకు తెలియదు, చరిత్రలో చదువుకోము. అలెగ్జాండర్ ది గ్రేట్ అని చదువుకుంటాము. ఈ దేశం లోపట అలెగ్జాండర్ను తరిమిన చరిత్రను మనం చదువుకోము. మొత్తం యావత్ విశ్వాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి లలితాదిత్యని చరిత్ర మనం చదువుకోము. ఛత్రపతి శివాజీ చరిత్ర మనకు పట్టదు. ఎందుకంటే హిందూ సమాజం లోపల స్వాభిమానం ఉండొద్దు, హిందూ సమాజం ఆత్మస్థైర్యంతో ఉండొద్దు, హిందూ సమాజం ఆత్మనిర్భరతతో ఉండొద్దని ఈ దేశం మీద కుట్రలు జరిగినాయి కదా. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ హిందూగా బతుకుతున్నాడు. హిందూగా బతుకుతున్నాడు. హిందూగా బతుకొద్దు, హిందూగా జీవించాలి. ఇందుకోసమే ఈనాటి మన యొక్క హిందూ సమ్మేళనం. హిందూగా జీవించాలి. హిందూగా జీవించాలంటే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం స్వదేశాన్ని, స్వధర్మాన్ని, స్వసంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఈ మహాయజ్ఞం లోపట తన్ ధన్ మన్ సమర్పణ భావనతోటి సర్వస్వము త్యాగము చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర మనకు ఆదర్శం కావాలా. ఛత్రపతి శివాజీ పెట్టుకున్నాం ఫోటో. బతికిన 50 సంవత్సరాల లోపట 35 సంవత్సరాలు యుద్ధాలు చేసిండు. రాజ్యం కోసం చేయలే, అధికార పీఠం కోసం చేయలేదు, అధికారాన్ని అనుభవించడం కోసం చేయలేదు. స్వదేశాన్ని, స్వధర్మాన్ని, స్వసంస్కృతిని రక్షించుకోవడానికి చేసిండు. ఈ దేశం లోపట ఇంతకుముందు నేను చెప్పినట్టు 628 నుంచి ఈ దేశం ముస్లిం మతోన్మాద దాడులను ఎదుర్కోవడం స్టార్ట్ చేస్తే 1206 లోపట ఇస్లాం సుల్తానేటు ఢిల్లీ లోపట ప్రతిష్టాపన చేయబడ్డది. ఆ 528 సంవత్సరాలు కూడా తల వంచకుండా పోరాటం చేశారు హిందూ సమాజం. మళ్ళీ 1857 వరకు ఈ జాతి ఏనాడు కూడా మతోన్మాద పరిపాలనను ఒప్పుకోకుండా నిరంతర పోరాటాలు చేసుకుంటూ వచ్చింది. అది ఒక ఛత్రపతి శివాజీ అయితేనేమి, ఒక రాణా ప్రతాప్ అయితేనేమి, ఒక పృథ్వీరాజ్ చౌహాన్ అయితేనేమి, అనేక మంది వీరులను కన్నది ఈ దేశం, తీర్చిదిద్దింది ఈ దేశం. అవసరం అనుకుంటే కథన రంగం లోపట కత్తి బట్టి యుద్ధం చేయడానికి అనేక మంది వీర నారీమణులు కథన రంగంలోకి దూకిన చరిత్ర ఈ దేశానికి ఉంది. తల వంచలేదు, వెనుకడుగేయలేదు. మన వేదిక మీద ఎగురుతుందే భగవద్ధ్వజం. ఈ భగవద్ధ్వజం యుగ యుగాల యొక్క చరిత్రకు వారసత్వంగా ఇచ్చిపోయిండ్రు. ఆ యొక్క భగవద్ధ్వజం లోపట వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర ఉంది, బలిదానాల చరిత్ర ఉంది, సమర్పణ భావన యొక్క చరిత్ర ఉంది. ఏ రోజు కూడా ఆ యొక్క భగవద్ధ్వజానికి ఓటమి అనేటువంటి దాన్ని అంగీకరించలేదు మన దేశం. కానీ ఎప్పుడెప్పుడైతే హిందువు ఆదమర్చి నిద్రపోయిన రోజున, ఎప్పుడెప్పుడైతే హిందూ సమాజం లోపట విభజన వచ్చిన రోజున ఈ దేశం మూల్యం చెల్లించుకుంటూ వచ్చింది. కరెక్ట్గా అదే విషయం ఇవాళ నేను మీ ముందు చెప్పడానికి వచ్చిన. ఇంత చరిత్ర ఉంది ఈ దేశానికి, ఏమైంది మరి? ఈ రోజున ఎందుకు హిందూ సమ్మేళనాలు పెట్టాల్సి వస్తుంది? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలు చేసుకుంటుంది. ఆర్ఎస్ఎస్ ఎందుకు స్థాపన చేయాల్సి వచ్చింది? సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవం ఆర్ఎస్ఎస్ చేస్తలేదు. హిందూ సమాజం ఏకమై ఇట్లా కూర్చొని ఆలోచన చేస్తుంది భవిష్యత్తు ఏందనేది.
ఇవాళ మనం ఇక్కడ నాట్యాలు నృత్యాలు చూస్తున్నామే, కేవలం ఇవి చూడడానికి మాత్రం రాలేదు, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేయడానికి వచ్చినాం. అవును, 1905 లోపట ఇంతకుముందు మనం పాడుకున్నమే జాతీయ గీతం, జాతీయ గేయం జనగణమన, వందే మాతరం. చాలా మంది వందే మాతరం పాడుతుంటే నేను చూసిన, అమ్మ కూడా అడిగింది పూర్తిగా ఎంతమందికి వస్తుందని. 1905 లోపట ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ హిందువులు అమ్మా వందే మాతరం, తల్లి వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం, అమ్మా ప్రకృతివి నువ్వే, తంవి దుర్గా దశ ప్రహరణ దారిని, అమ్మా దుర్గవు నువ్వే, లక్ష్మివి నువ్వే, సరస్వతివి నువ్వే అని కీర్తించింది. దేశమాతను తల్లితో ఆరాధించింది. కోటి కోటి కంట కలకల నినాదకరాలే, కోటి కోటి భుజైధృత కరకరకరవాలి అని అమ్మ కోటి కోటి కంఠాలు పలుకుతున్నటువంటి మాట తల్లి నీకు వందే మాతరం. అమ్మా కోటి కోటి భుజాలు ఒక్కటై కదులుతున్నాం, శక్తివి నువ్వు అమ్మా అని హిందూ సమాజం ఒక్కటై నిలబడినటువంటి రోజున బెంగాల్ విభజన అనేటువంటి బ్రిటిష్ కుట్ర ఆగింది. బెంగాల్ విభజనను హిందూ ఆపగలిగిండు. కానీ అదే హిందూ సమాజము లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏరులై పారుతుంటే, లక్షలాది నా యొక్క మాతృమూర్తుల మీద, అక్క చెల్లెళ్ళ మీద ఈస్ట్ పాకిస్తాన్ లోపట, వెస్ట్ పాకిస్తాన్ లోపట అకృత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే, లక్షలాది శవాలు రైళ్లు పెట్టెల్లోపట ఢిల్లీ నగరానికి చేరుకుంటుంటే, ఇదే హిందువు ఎర్ర కోట పైన త్రివర్ణ పతాకం ఎగిరేసుకొని స్వాతంత్రం వచ్చిందనుకున్నాడు. దేశం ముక్కలైంది రాత్రికి రాత్రి. కారణం హిందూ సమాజం ఒక్కటై లేదు. ఈ దేశం పట్ల మాతృభావనకు దూరమైంది. కులం పేరు మీదన, వర్గం పేరు మీదన, ప్రాంతం పేరు మీదన, భాష పేరు మీదన, రాజకీయాల పేరు మీదన, పట్టణాలు పల్లెల పేరు మీదన, చదువుకున్నోడు చదువుకోలేనేడు పేరు మీదన, ఆడ మొగ పేరు మీదన ఎన్ని రకాలుగా విభజించాలో బ్రిటిష్ వాడు అన్ని రకాలుగా విభజించి పెట్టడం కారణంగా ఈ దేశం భారత మాత ముక్కలైంది. లక్షలాది హిందువుల యొక్క రక్తం మేరులై పారింది. ఇంతకుముందు నేను చెప్పిందే 1000 సంవత్సరాల ధర్మయుద్ధం చేసింది ఈ దేశమని. కానీ బ్రిటిషోడు ఒక్క విజయం సాధించిండు. మన మెదడు లోపట తిష్ట వేయడం లోపట విజయం సాధించిండు. మన మెదడులోకి వాడు జొరబడ్డాడు. మన లోపల అనైక్యతను తీసుకొచ్చిండు. మన లోపల మన చరిత్రను మనకు తెలియకుండా చేసిండు. కారణం దేశం, దాని కారణంగా దేశం ఈ రోజుకు మూల్యం చెల్లిస్తుంది. అందుకే డాక్టర్ హెగ్డేవార్, మేమందరం కూడా పరం పూజ్య డాక్టర్ జీ అని పిలుచుకుంటాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను 1925 విజయదశమి రోజున ప్రారంభం చేశారు. ఎందుకు ప్రారంభం చేయాల్సి వచ్చింది రాష్ట్రీయ స్వయం సేవకునంటే, సమాజం లోపట వీరోచితమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర సమాజం ఉన్నటువంటి ఈ జాతికి ఎక్కడెక్కడైతే లోపాలు దాపురించినాయో ఆ లోపాలకు చికిత్స చేయడానికే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. ఆర్ఎస్ఎస్ చెప్తుంటది వ్యక్తి నిర్మాణం ద్వారా ఈ జాతిని పునర్నిర్మిస్తామని. వ్యక్తి నిర్మాణం అంటే ఏంది? ఆశ్చర్యం అనిపిస్తుంటది మీకు. వ్యక్తి నిర్మాణం ఎట్లా చేస్తారు? మనిషిని ఏంది వీళ్ళు నిర్మాణం చేసేదంటే, ఇగో ఈ పిల్లలు కార్యక్రమాలు చేసిండ్రే, బాల సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయే, వాళ్ళ ద్వారా బాల సంస్కార కేంద్రం ద్వారా రాముని యొక్క గొప్పతనం ఏంది, కృష్ణుని యొక్క గొప్పతనం ఏంది, వీరోచితమైనటువంటి పోరాటాల చరిత్ర ఏంది, మన యొక్క యుద్ధ కళల యొక్క నైపుణ్యం ఏందని నేర్పితే కదా రేపటి తరం తయారైతుంది.